ఫంక్షన్లో మళ్ళీ కనిపించావా? నేను కనిపించను. తర్వాత నీ ఇష్టం. డాన్స్ చేస్తున్న చిరు యాడిపోయిండాడో? ఆటపాట్లన్నీ సందడి చేసేవాడు. చుట్టూ ఉండాలే. యాడికి పోయినాడు కనపడకుండా? యాడికి పోయినాడు? కనిపించడేమి? అన్నపూర్ణ, ఎలా ఉన్నావు? బాగుండాను. మీరు బాగుండారా? బాగున్నాను. బిజీ అయ్యో? అయ్యో అట్లేమీ లేదు. పిల్లలు డాన్స్ చేయమంటే చేసి చావా? విన్నావా అమ్మా? నాయన ఏమంటాడు? నేను పెళ్లిలో ఉండకూడదంట. నేనుంటే ఈ పెళ్లి జరగదంట. అన్న కోసం చెయ్యని తప్పుని మీదేసుకుంటుంది. ఇప్పుడు అన్న పెళ్లిలో లేకుండా పోతుంటేనే ఏం తప్పు చేసినానని నాయన మీ అమ్మని సంపుండవు అంటాడు. నేను హంతకుండా అంట. ఏమ్మా, నీకు తెలీదా? నేను ప్రాణాలు తీసే అంత కసాయున్నా. నాయన ఎట్టా అంటాడు? విన్నావు కదా? అన్న పెండ్లిలో ఆడిపాడి సందడి చేయాలి. స్నేహితులతో కలిసి అన్న పెండ్లి అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంటుని. నాయనేమో నువ్వు ఉండడానికి లేదు, పొమ్మన్నాడు. నేను పోతున్నానమ్మా. ఎవరో బాధపడతానని కాదమ్మా. నా వల్ల నాయన బాధపడకూడదని వెళ్తున్నాను. ఏం చెప్పినా నువ్వు బాధపడతావు. ఇట్లాంటివి చిన్నప్పుడు చాలా చూసినాను. ఏం కాదులే. అన్న పెళ్ళి బాగా జరిగితే నాకు అదే చాలు. అన్న పెళ్లిలో లేకుండా పోవాలంటే మనసుకు చాలా కష్టంగా ఉండదమ్మా. అవునే, నన్ను చూడకుండా నువ్వెట్టుంటావు? పా, మనిద్దరం పోదాం. పెళ్లిలో నేను లేనని చిరంజీవి అనేవాడు ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవని నాకు అర్థమైందమ్మా. వాడి సంగీత్లోనే కాదు, రేపు పెళ్లిలో కూడా ఉండడు. వాడి వల్ల నువ్వు ఇప్పటి వరకు బాధపడింది చాలు. అందుకే వాడిని దూరంగా పంపించేశాను. అర్జున్ నీ మెళ్ళలో తాళి కట్టే వరకు, నువ్వు కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టే వరకు వాడు నీకు కనిపించడు.
నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏంది మా ఎన్న చిరుగణ్ణి పంపించేసుండాడా? అందుకేనా ఇందక్కడి నుంచి వాడి యాడ అగుపించట్లేదు. వాడు యాడికి పోయినాడా అని చూసుకుంటా వచ్చి మధ్యలో మాటల్లో పడి మర్చిపోయినాను. ఇంతలోకే మా ఎన్న ఇంత పని చేసుండాడా? నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉండాను, ఈ అమ్మి అడుగు పెట్టినదంటే ఎవ్వర్ని నిమ్మలంగా ఉండనీదు అని, కుటుంబాన్ని విడదీసి పారేస్తదని. హ, మా అన్న వింటాడా? అట్లా సంగీత్కి అడుగు పెట్టినవో లేదో, ఇంట్లో చిరుని లేకుండా పంపించినావంటే, రేపు తాళి కట్టించుకొనొచ్చి అడుగు పెట్టినావంటే ఇంట్లో అందరినీ కలిసి ఉండనిస్తావా? ఎట్టోళ్ళనట్టు సాగనంపుతావా? నేను ఈ పెళ్లి చేసుకుంటుంది అందుకే, నీ ఇంట్లో ఎవ్వరిని సంతోషంగా ఉండనివ్వను. నా అల్లుడు ఈ ఫంక్షన్ లో ఉండాలా, పెండ్లిలో ఉండాలా. వాడు లేడంటే తర్వాత నేనేం చేస్తున్నావు